మరి పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో అమ్మాయిని అలా కూర్చోబెట్టి కృష్ణపక్షం షార్ట్ ఫిల్మ్. అవును తీసాను. ఎందుకు రిలీజ్ చేయట్లేదు? రిలీజ్ చేయడానికి ఇలా అంటే మీకోసం తీసుకున్నారు. చెప్పాను కదా, నా కోసం తీసుకుంటాను. డైరెక్షన్ చేయడానికి ఏదో ఒక వేలో ఉన్నానని జనానికి చెప్పడానికి చేశాను. మరి చెప్పడానికంటే మేము చూస్తే కదా చెప్పాలి. మేము చూడకుండా ఎట్లా చెప్తాం? అట్లీస్ట్ అది ఎలా ఉందో ఒక్క ఫ్రేమ్ కూడా చూపించకుండా ఒక పోస్టర్‌తో ఆపేసి. నేను ఎలా చేయగలను చూసుకోవడానికి తీసాను. అదే మేము ఎందుకు చూడకూడదు? అది ఛాన్సే లేదు. ఫిక్స్. నెక్స్ట్ ఇన్ని సినిమాలు చేశాడు కాబట్టి అది రిలీజ్ చేయకూడదు అనుకున్నారా? మీకోసం ఇంపార్టెంట్ టాపిక్స్ని క్లిప్స్గా కట్ చేసి ఆర్డబ్ల్యూవి క్లిప్స్ అనే ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్డబ్ల్యూవి క్లిప్స్. థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా కృష్ణపక్షం షార్ట్ ఫిల్మ్ అవును తీసాను. మీరు డైరెక్ట్ చేశారు. చేశాను. ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అది రిలీజ్ చేయడానికి ఇలా నేను ఎలా చేయగలను చూసుకోవడానికి తీసాను అంటే మీకోసం తీసుకున్నారా? అంతే. మాకు చూపించడం కోసం కాదా? ఏ చెప్పాను కదా, నా కోసం తీసుకున్నాను. అదే మేము ఎందుకు చూడకూడదు? మీరు చూస్తే నేను ఎలా తీసుకుని తెలిసిపోద్ది కదా మీకు. మరి పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో అమ్మాయిని అలా కూర్చోబెట్టి అంటే నాకు ఈ డైరెక్షన్- రోజు కూడా గుర్తు. నాకు డైరెక్షన్ చేయడానికి ఏదో ఒక వేలో ఉన్నానని జనానికి చెప్పడానికి చేశాను అంతే. మరి చెప్పడానికంటే మేము చూస్తే కదా చెప్పాలి. మేము చూడకుండా ఎట్లా చెప్తాం? అంటే డైరెక్షన్ చేయటం ఓకే, డైరెక్షన్ వైపు కూడా బ్రెయిన్ ఉంది అని తెలియాలి కదా. మేము చూసి కదా చెప్పాలి. మీరు చూసుకుంటే ఎట్లా తెలుస్తుంది మాకు? నువ్వు ప్రొడ్యూస్ నాకు చేస్తావా? బాగా గుర్తు. ప్రొడ్యూస్ చేస్తావా? అసలు నేను చేస్తానా చేయరా? ప్రొడ్యూస్ చేస్తే రేపు చూపిస్తా. కాదండి, నాకు ఈ రోజు కూడా గుర్తు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నాకు తెలిసి మోర్ దెన్ 8 years 6 years 7 years ఈజీగా 6 years పైన. ఒక అమ్మాయి బ్యాక్ పోస్టర్ అవును. వెనక్కి కూర్చొని ఉంటుంది కదా. మరి నాకు ఇంత గుర్తున్న పోస్టర్ని మీరేమో షూట్ చేసుకుని నా కోసం అందరూ నేను సినిమా అనుకున్నారు దాన్ని అప్పుడు. అవును. మరి మీకోసం మీరు తీసుకొని మాకు చూపించకుండా నేను చేయగలను అంటే ఎలా అంటారంటే? నేను తీసా, ఒక రఫ్ ఎడిట్ చేసి పక్కన పెట్టా. 30 నిమిషాలు 35 నిమిషాలు వచ్చింది. ఓకే. రఫ్ ఎడిట్ ఊరికే సీన్స్ ఆర్డర్ పెట్టేసి పక్కన పెట్టేశా. ప్రాపర్గా ఎడిట్ చేయలేదు, సౌండ్ వేయలేదు, ఆర్ఆర్ లేదు, ఏమీ లేవు. అది అలాగే ఉంది పక్కన. మీరే అడగాలి దాన్ని ఇలాగే ఆర్డర్ నేను చేసి. దాన్ని రిలీజ్ చేయను, ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్ అని చెప్పడం కంటే కూడా కంటెంట్ కొంచెం బోల్డ్ ఉంటుంది బాగా. అప్పుడు తీసింది. ఓకే. అంటే బాగా కథే అలా ఉంటుంది, కొంచెం బోల్డ్ అండ్ వైలెంట్. ఏం చెప్పాలి, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ కొంచెం రస్టిక్గా రాగా ఉంటుంది, రొమాన్స్ కూడా. ఓకే. సో అవన్నీ ఉంటాయి. నేను ఎందుకు అడిగానంటేనా, నేను ఆ పోస్టర్ చూసిన తర్వాత అప్పట్లోనే చాలా బస్ క్రియేట్ లేదు, చాలా మామూలు కాదు. ఇప్పటికీ చాలా buzz create నువ్వు చేసింది. అన్నట్టుగానే అది ఎప్పుడు రిలీజ్ అని అడుగుతూ ఉంటారు. నేను ముందు చేసేటప్పుడు కూడా రిలీజ్ చేసే పర్పస్ అసలు ముందే చెప్పాను, నేను రిలీజ్ చేయని చెప్పాను. రిలీజ్ చేయని ఏదైనా బయటికి ఫెస్టివల్స్కి అయినా పంపిస్తాను కుదిరితే కనుక, లేకపోతే లేదని చెప్పాను. అదే మీరు అట్లీస్ట్ అది ఎలా ఉందో ఒక్క ఫ్రేమ్ కూడా చూపించకుండా ఒక పోస్టర్తో ఆపేసి అక్కడెక్కడో ఐస్ క్రీమ్ దొరుకుతుందని చెప్పి మంచి ఐస్ క్రీమ్ అని బాగా ఊరించేసి. నవీనే ఉంటాడు అందులో. నిజమా? నవీనే మెయిన్ రీడ్ అందులో. ఇది ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అది. సో ఓకే. అంటే నవీన్ అలా చూడలేరు మీరు. అంటే అది వేరే, కంప్లీట్ వేరే. ఓకే. సో అక్కడ మీకు అనిపించిందా లైక్? లేదు, అది ఎప్పుడు రీసెంట్ కదా నువ్వు చెప్పే 2000 చాలు. అవును. ఎప్పుడు 2005 సంభవం. అదెప్పుడు ఇదెప్పుడు? కాదు. మేబీ దట్స్ రీజన్. నవీన్ ఇప్పుడు నెక్స్ట్ ఇన్ని సినిమాలు చేశాడు కాబట్టి అది రిలీజ్ చేయకూడదు అనుకున్నారా? అలా ఏం లేదు. చిచ్చి అలా ఏం అలా ఏం లేదు. లేదు. మన సంబంధం లేదు. పాపం వాడు పిలవంగానే వచ్చి ఏది ఏంటని అడగకుండా వచ్చి చేశాడు. దానికోసం హెయిర్ స్టైల్ చేయించుకొని మొత్తం చాలా ట్యాన్ అయిపోయి చాలా కష్టపడ్డాడు. ఐ థాట్ ఆఫ్ మీరు ఏదో టైంలో రిలీజ్ చేస్తారేమో, ఇది చాలా మందికి ఆ క్వశ్చన్ ఉండిపోయింది. లేదు, చేయండి చేయరు కదా? చేయరు. అది రాదు, ఆ షార్ట్ ఫిల్మ్ రాదు. ఛాన్సే లేదు. ఫిక్స్ అయిపోండి. చేయండి అంటే బాగా రాలేదు వచ్చింది అనేది కాదు. ఆ కంటెంట్ నేను ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలోకి వాటికి నేను వదలదలుచుకోలేదు. ఓకే. నాకు ఇంకొకటి బాగా ఏంటంటే చందమామలో అవధ్ ప్రసాద్ గారి క్యారెక్టర్ అసలు ఎంత అంటే కోర్స్ నాగబాబు గారు కావచ్చు, లేకపోతే నవదీప్ కావచ్చు, మిగతా క్యారెక్టర్లన్నీ ఒకటి ఉంటే ఆ పర్టికులర్ అవధ్ ప్రసాద్ గారి క్యారెక్టర్ ఉంటుంది సార్. ఇట్స్ అమేజింగ్, అసలు అవుట్ స్టాండింగ్. మనకి కోర్స్ చాలా సంవత్సరాల నుంచి మనకు తెలుసు. అవును. కానీ ఆ క్యారెక్టర్కి మీరు ఇచ్చిన లైన్స్ కానీ ఆ ఎమోషన్ కానీ యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన కృష్ణవంశీ గారు మీకు చెప్పినప్పుడు
మీకు ఏమనిపించిందన్నా ఆ క్యారెక్టర్ అంటే మిగతా క్యారెక్టర్లు ఉన్నాయి, మ్మ్. నాకు ఆ క్యారెక్టర్ని ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు బాగా నచ్చిన క్యారెక్టర్. మ్మ్. సో మీకు అది ఆ స్టోరీ చెప్పినప్పుడు ఇది ఇంత స్టాండ్అవుట్ అవుద్దని మీకు అనిపించిందా? చెప్పినప్పుడు ఏదన్నా చేస్తూ ఇప్పుడు ఏమంటాం అందరూ చెప్పేది అది మిరకిల్ హ్యాపెండ్ అంతే. అంతేనా? అన్ని సినిమాలాగే పని చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే. బట్ వర్కౌట్ అవుద్దని మాత్రం వైల్ మేకింగ్ తెలిసిపోయింది. తీస్తూ ఉన్నప్పుడు తెలిసిపోయింది. నేను రాయటం రాసేస్తున్నాను అంతా ఓకే, కానీ తీస్తున్నప్పుడు మనకి సినిమాలో మనకి జడ్జిమెంట్ ఇచ్చేవాడు. నేను యాజ్ ఎ డైరెక్టర్ మాట్లాడితే ఫస్ట్ జడ్జి నీకు నాగర రికార్డ్ చేసేవాడు. అవును. మనం ఏమో 10 సినిమాలు 20 సినిమాలు 30 సినిమాలు 100 సినిమాలు చేస్తుంటాడు. అవును. గొప్ప గొప్ప రైటర్స్ దగ్గర నుంచి ఒక దీనిలో ఉంటాడు. అవును. వింటా ఉంటాడు కదా, చూస్తుంటాడు. రైట్ రైట్. కాన్సన్ట్రేట్గా డైలాగ్ వింటాడు. సో నాకు చందనం టైంలో ఆ నాగరత్నం చెప్పాడు ఎప్పుడు ఒక 1 వీక్ దాటాక, ఓకే. మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఈ సినిమాతో మీకు మామూలుగా పేరు లేదు, చాలా మంచి పేరు వస్తుంది అన్నాడు. ఓ, ఏమో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం చూద్దాంలే అనుకున్నాం. రెండోసారి ఆ సెట్లోనే నేను త్రూఅవుట్ సెట్లో ఉన్నాను సినిమాకి. ఓకే. రెండోసారి ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత ఎప్పుడో అంటే నా పని ఏంటంటే అసోసియేట్ డైరెక్టర్ పని కూడా ఆల్మోస్ట్. స్క్రిప్ట్ వంశీ గారికి చెప్పటం, డైలాగ్ వర్షన్ ఆయన ఓకే అంటే ఓకే అనగానే ఆర్టిస్టులకి మాడ్యులేషన్తో సహా నేర్పించడం, షూట్ స్టార్ట్ అవ్వగానే పక్క వచ్చాడు. ఇంకా అన్ని యాక్టింగ్ అంతే వంశీ గారు చూసుకుంటారు, మనకు సంబంధం లేని పని. ఈ పక్కకు వచ్చి ఈ షార్ట్ గ్యాప్లో కాఫీ తాగడానికో దేనికో పక్క వచ్చాను. ఆ సెట్ వెనక్కి వస్తే ఖాళీగా ఉన్న రైట్ బాయ్స్ సెట్ బాయ్స్ అందరూ కూర్చుంటారు కదా ఒక దీనిలో. అక్కడ కూర్చుని వాళ్ళు అంతకు 2 రోజుల ముందైన షూట్లో ఉన్న డైలాగులు మాట్లాడుకుంటున్నారు. కౌంటర్ అలాగా ఒకళ్ళనొకళ్ళు వేసుకుంటున్నారు దాన్ని. ఓహోహో, అది అర్థమైంది. ఓకే, డన్ ఎక్కేసింది ఇదైతే. ఓకే. ఎందుకంటే వాళ్ళు డైలాగులాగా మాట్లాడట్లే, అదేలేండి. ఈ డైలాగుల్ని వాళ్ళ కాన్వర్జేషన్లో పెట్టి మాట్లాడుకుంటున్నారు. ఓ, ఓకే డన్ అయితే ఇది వెళ్ళిపోయింది లోపలికి జనంలోకి. నాకు అప్పుడు అర్థమైంది. ఫస్ట్ టైం అంటే నాకు కూడా తెలియదు కదా, రైట్. అప్పుడు వచ్చేంత 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు, 3 ఏళ్ళు అయింది. తర్వాత కృష్ణవంశీ గారు మహాత్మా తర్వాత చేశారు కదా. అంటే మహాత్మాలో లైక్ అప్పుడు దాకా శ్రీకాంత్ గారిని ఒక పర్స్పెక్టివ్లో చూసిన హీరోగా, ఈ సినిమాలో చూసిన ఒక హీరోగా ఆ కాన్వర్జేషన్స్ కూడా చాలా హార్డ్ కాన్వర్జేషన్స్, చాలా హార్డ్ హిట్టింగ్ కాన్వర్జేషన్స్. డు యూర్ ఫీల్ మీకు అని అనిపించిందా లైక్ ఈ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్తో డెఫినెట్లీ ఆడియన్స్ ఒక వేకప్ లాగా ఉంటుంది అనిపించింది?